చేసుకోండి. అంటే యాత్ర 2 ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే నాకైతే మటుకి జస్ట్ పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎలా కష్టపడ్డాడు, ఎలా పాదయాత్ర చేశాడు, జనాల్లో ఎలా మమేకం అయ్యాడు, ఎలాంటి హామీలు ఇచ్చాడు, జనాల్లో ఎలా తిరిగాడు, అవన్నీ చూపిస్తాడు. అవన్నీ చూపించి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అని ఇవన్నీ చూపిస్తాడు అనుకుంటే, కేవలం అపోజిషన్ పార్టీలని నెగిటివ్ చేయడం మాత్రమే వీళ్ళ టార్గెట్ అన్నట్టుగా అయితే మనకి సినిమా ట్రైలర్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే రేపు 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఈ ఎలక్షన్స్ లో ఆల్రెడీ ముఖ్యమంత్రి అయి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అవ్వడం కాదు ఆయన లక్ష్యం, అపోనెంట్ పార్టీని నెగిటివ్ చేయడమే ఆయన లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి అపోనెంట్ పార్టీ వీక్ అని తెలిస్తే ఆటోమేటిక్ గా అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనతో ఈ సినిమాలో ఓన్లీ అపోజిషన్ పార్టీస్ ని నెగిటివ్ చేయటం, ఆయన పైన జగన్ పైన అపోజిషన్